గురుగారు భోజనం చివరలో ఏదైనా తీపి పదార్థం తీసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మనము భోజనం చేసిన తర్వాత చివరిలో ఐస్ క్రీమ్‌ని అందిస్తున్నారు. ఇది మంచిది తీసుకోండి అని చెప్తున్నారు. నిజానికి ఐస్ క్రీమ్ తినటం అనేది మంచిదేనా? విరుద్ధాహారమా? విరుద్ధాహారం అవుతుంది, రోగకారకం అవుతుంది. తీపిని తినాలి అని మన వాళ్ళు చెప్పారండి. మాటలు కూడా తీయగా ఉంటాయి. నా పేరు చెప్పి ఫలానా వంటశాలలో భోజనం చేయండి, వాడేదో అడిగితే ఇవ్వండి, సుష్టిగా భోజనం చేయాలి సుమా, మీరు భోజనం చేయకపోతే నాకు చాలా బాధ వేస్తుంది, వాడేదో డబ్బులు అడుగుతాడు ఇచ్చేయండి, కానీ అక్కడే తినండి, పరమాద్భుతంగా వంటలు చేసి పెడతారు, నా మాట మీరు తీసేయకూడదు, మరి తినాలి. ఇవి తీయటి మాటలు, ఇవి కూడా తినిపించడం లాగానే ఉంటాయి. విరుద్ధాహారం అన్న ధర్మాన్ని మనం పరిశీలించినప్పుడు తెలియకుండానే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. భోజనం చేసే సమయంలో శాస్త్రబద్ధమైన ధర్మం, ఒక క్రమ పద్ధతి ఉంది. అది 5 రుచులతో ప్రప్రథమంగా పచ్చడితో తినాలి, తదుపరి పప్పు, తదుపరి శాకము, తదుపరి రసము, ఆ తదుపరి తక్రము అంటే మజ్జిగ. తక్రాంతే భోజనం యథాహ, మజ్జిగతో భోజనం పూర్తి చేయాలి. భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు అనే పద్ధతిలో వీటికి అధరులుగా మనం స్వీకరించేటటువంటి త్రుంచి తినేవి భక్ష్యము, శనగపిండి బెల్లంతో చేసిన ఆ పూర్ణంతో ఉండే పదార్థం. భోజ్యము పులిహోరలు, దప్పడాలు, ఇలా ఒక్కొక్కటి చోష్యము, లేహ్యము, వీటన్నింటితో పాటుగా చివరగా చెప్పబడ్డది పాయసము. ఈ క్రమంలో భోజనాంతములో మధురం తప్పనిసరి కనుక మనవారు బెల్లం ముక్క ఒకటి ఆ విస్తరిలో అలా వడ్డించేటటువంటి వారు. భోజనం పూర్తి చేశాక మజ్జిగ అన్నంతో పెరుగుతో భోజనం చేయకూడదు. మధ్యాహ్నం వేళ తినవచ్చును, కానీ రాత్రి వేళ పెరుగుతో భోజనం నకదాచన, పొరపాటుగా కూడా తినకూడదు. అందులోనూ పెరుగన్నంతో అరటిపండు కలిపి నంజుకొని తింటూ ఉంటారు, ఇది విరుద్ధాహారం, తినకూడదు. అలాగే పెరుగన్నంలో మరికొందరు మామిడి పండు కలిపి తింటూ ఉంటారు, విరుద్ధాహారం, తినకూడదు, దోషమవుతుంది. ఇక ఐస్ క్రీమ్ తింటారు అన్నారు, ఇంతకంటే రోగకారకం మరి ఒకటి లేదు. ఎందుకని అంటే భోజనం సమశీతలంగా ఉష్ణ ప్రకృతితో కూడుకున్న పదార్థం. గోరువెచ్చగా ఉండే పదార్థాలనే మనం భోజనంలో స్వీకరించాలి. ఇంతవరకు పచ్చళ్ళు, పప్పులు, అలాగే అధరుపులు, శాకపాకాలు, పరమాన్నం, ఇవన్నీ వెచ్చగా ఉండేవి, దేహానికి పుష్టిని ఇచ్చేవి. ఇంత వెచ్చటి పదార్థాన్ని సుష్టుగా తిన్న తర్వాత ఆ తర్వాత చివరలో ఒక్కసారిగా అన్నింటి విలువ పోగొట్టే విధంగా ఐస్ క్రీమ్ అంటూ చల్లటి పదార్థాన్ని లోన వేసేస్తే ఈ తిన్న పదార్థంలో ఉండేటటువంటి ఉపయుక్తమైనటువంటి రసాయన లక్షణాలన్నీ కూడా తొలగిపోయి అన్నీ నిర్వీర్యమైపోతాయి, సారహీనమైపోతాయి, రోగాలు వస్తాయి. వీటికే విరుద్ధాహారాలు అని పేరు. మనవారు పొట్లకాయ, పాలు రెండు కలిపి ఒక ఆహారం తయారు చేస్తారు, లేదా పొట్లకాయ పెరుగు పచ్చడి అన్న పేరిట పెరుగుతో పొట్లకాయ కలిపి విరుద్ధాహారం, అది తినకూడదు. కానీ కేవలం శ్రావణ మాసంలో అష్టమి నాడు తినాలి అన్నారు. ఎందుకని? విరుద్ధాహారం అయినా కూడా ఆ ఒక్కరోజు తినాలి అన్నారు. కృష్ణ పరమాత్ముడు పుట్టబోయే సమయానికి 15 రోజుల ముందుగా మహామాయ జన్మిస్తుంది. ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో, అలాగే కృష్ణ శుక్ల పక్షాల్లో అష్టమి తిథి నాడు ఈ ఆహారం తింటే విరుద్ధ ఆహారం తిన్న కారణం చేత నిద్ర పట్టదు, మెలకుగా ఉంటాం, ఆహారం ఎక్కువగా పోదు. విరుద్ధ ఆహారం కదా, విషతుల్యం కాబట్టి ఎక్కువగా తినలేము, ఆయాసం వేస్తుంది, నిద్ర పట్టదు, కాచుకొని ఉంటాం, పరమాత్ముడు వస్తాడు అనే ఆలోచనలతో 15 రోజులకు పూర్వం. కనుక శ్రావణ మాసం శుక్లపక్ష అష్టమి నాడు మహాలక్ష్మిని ఆహ్వానం చేస్తున్నాం అన్న పేరిట మహారాష్ట్ర ప్రాంతంలో ఈ పదార్థం బాగా వినియోగిస్తారు. అలాగే భాద్రపద మాసంలో కూడా అష్టమి తిథి నాడు, శుక్లపక్ష అష్టమి నాడు, వినాయక చవితికి 4వ రోజున ఇలా పెరుగు,
పొట్లకాయ కలిపి పెరుగు పచ్చడి ఆ ఒక్కరోజే తింటారు. ఇది కూడా విరుద్ధాహారం తినకూడదు, అజీర్ణ వ్యాధి కలిగిస్తుంది. ప్రశ్నకు సమాధానం మట్టుకు ఐస్ క్రీమ్ పొరపాటుగా కూడా తినకూడదు, తింటే దంతక్షయం, పళ్ళు ఊడిపోతాయి. ఇది సమాధానం.